ఇక పార్లమెంట్ ఎన్నికలు తరిమికొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించింది. విజయావకాశాల కోసం వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షితో పాటు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి సీతక్క నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రభుత్వంతో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందలేకుండా ఉండటం కోసం కావాలని కొన్ని దొంగ కంప్లైంట్ చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజలే మాకు అంతిమ ప్రధానమైనటువంటి అంశం కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం అన్ని చేస్తాం, వీళ్ళని అడ్డంకులు పెడతాం అని చెప్తూ రాష్ట్రాంతంగా ఉన్నటువంటి ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకు అందరికీ కూడా నేను ఓటు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం పొరపాటున ఒక ఓటు భారతీయ జనతా పార్టీకి ఇస్తే మన ఓటు మనమే కోసుకున్నటువంటి వాడు అవుతాం. మన హక్కుల కోసం మన రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి పౌరుడు కల్పించిన హక్కులు కాపాడుకోవాలంటే ఆ హక్కుని రాజ్యాంగాన్ని కాపాడటం కోసం బయలుదేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ఒక్కటే మనందరి ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం అని చెప్పి ప్రజాస్వామ్య అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. ప్రజాప్రభుత్వంతో ప్రజల చేత